నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ఎట్టకేలకు బీజేపీ మొదటి జాబితా విడుదల. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 5 పేర్లు ఖరారు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడి సందడి చేసిన మహిళలు, యువతులు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ లో చేరిక. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కోనాపూర్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు. దసరా సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. కిక్కిరిసిన జనంతో దర్శనమిస్తున్న వస్త్ర వ్యాపారాలు, పూల దుకాణాలు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ ప్రజలందరూ ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుకోవాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరిక. ఆర్మూర్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పలు దుర్గామాత ప్రతిమల వద్ద ప్రత్యేక పూజలు. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతలు కాపాడుతారు. నిజామాబాద్ డిచ్పల్లిలో పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా బైక్ ర్యాలీ. పాల్గొన్న అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్. ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆదివారం విడుదలయ్యింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సెగ్మెంట్లలో 5 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. 4 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. పండగ తర్వాత రెండో జాబితాలో ఆ స్థానాలను అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కొరుట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. ఆర్మూర్ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డిని ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, జుక్కల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అరుణా తారలున్నారు. అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ, బాల్కొండలో అన్నపూర్ణమ్మ పేర్లను ఖరారు చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారమే ఫోన్ చేసి చెప్పారు. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్ అభ్యర్థులకు ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో బీజేపీ క్యాడర్లో గందరగోళం తలెత్తింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగింది. తన నియోజకవర్గం పరిధిలో ఎండలకు టికెట్ ఇచ్చే విషయంలో ఎంపీ అరవింద్ ససేమీరా అంటున్నారు. ఈ విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. సీనియర్ నేతకు టికెట్ ఇవ్వాలని నేరుగా ఢిల్లీ పెద్దలు రంగంలోకి సముదాయిస్తున్నా సరే అరవింద్ పట్టు విడటం లేదు. మొదట బోధన్ సెగ్మెంట్ ఒకటే పెండింగ్ లో ఉండే, కానీ ఇప్పుడు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ను సైతం పెండింగ్ లో పెట్టారు. ఈ 2 సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక బీజేపీ పెద్దలకు క్లిష్టంగా మారింది. సీనియర్ నేత అయిన ఎండల విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖుల నుంచి ఒత్తిడి నేపథ్యంలోనే ఆయన్ని ఏ సెగ్మెంట్లో సర్దుబాటు చేయలేకపోతున్నారనేది పార్టీ వర్గాలకు ఉత్కంఠంగా మారింది. ఎండల గత ఎన్నికల్లో అర్బన్లో కనీస డిపాజిట్ కూడా సాధించలేకపోయారనేది అరవింద్ గుర్తు చేస్తూ కావాలనే బాన్సువాడ సెగ్మెంట్లో 300 కాపుల ప్రాబల్యం ఉందని అక్కడే సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. కానీ తనకు నిజామాబాద్ రూరల్ లేదంటే ఆర్మూర్ సెగ్మెంట్లలో ఎక్కడైనా సర్దుబాటు చేయాలని ఎన్నెలా పట్టుబడుతున్నారు. కానీ మొదటి జాబితాలో ఆర్మూర్ సెగ్మెంట్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిను ఖరారు చేశారు. బోధన్, నిజామాబాద్ రూరల్తో పాటు బాన్సువాడ సెగ్మెంట్ల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టేశారు. అయితే ఎండలకు ఇందులో ఏదో ఒక చోట సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కానీ నిజామాబాద్ రూరల్ విషయంలో మాత్రం అరవింద్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దసరా సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్ సందడి నెలకొంది. వస్త్ర వ్యాపారులు, పూల మార్కెట్, రెడీమేడ్ వ్యాపారులు, షోరూంలు వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా మార్కెట్లో వస్త్రాలు, పూలు తదితర సామాగ్రి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున తల్లి రావడంతో షోరూంలన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్లపై ఎటు చూసినా జనంతో దర్శనమిచ్చాయి. పెద్ద ఎత్తున ప్రజలు వస్త్రాలు, పూలు, పండుగకు కావలసిన సామాగ్రి కొనుగోలు చేశారు. జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరువాడ పులకించింది. వేకువ జామునే అన్నదమ్ములు
కొండ కోన చేను చిలక వాగు వంక తంగేడు గునుగు చామంతి బంతి కట్ల కాలువలో తామర బంతి గుమ్మడి వంటి తీరొక్క రంగుల పువ్వులు తెచ్చి తమ తోబుట్టువులకు ఇవ్వగా వారు ఆ పువ్వులతో తాంబాలంలో బతుకమ్మను అందంగా పేర్చారు. తరువాత సాయంకాలం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ముస్తాబై బతుకమ్మలు చేత పట్టుకొని డప్పు దరువు డీజేలతో చిరకాల కోలాటాల మధ్య మహిళలు అందరూ సామూహికంగా తమ తమ వీధుల నుంచి సామూహికంగా ఊరేగింపుగా బయలుదేరి గాంధీ చౌక్ కూడలి వద్దకు చేరుకొని బతుకమ్మలను ఉంచి చుట్టూ డీజే పాటలతో కోలాటాలు ఆడుకుంటూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ఏమేమి పువ్వస్తుమే గౌరమ్మ ఏమేమి కాయుప్పునే గౌరమ్మ రామ 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 ఉయ్యాలో రామనే రామ ఉయ్యాలో అని భక్తితో పాటలు పాడి మరియు ఇంద్ర కాలనీ రకరకాల పూలతో రంగులతో 16 అడుగుల బతుకమ్మను తయారు చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మకు నైవేద్యాలు సమర్పించి బతుకమ్మలను గ్రామ శివారులోని భజన్ చెరువులో పోయి రావమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మ అంటూ గంగమ్మ వడిలో అంటూ నిమజ్జనం చేశారు. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు కుల సంఘాల సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ గూటికి చేరారు. మంత్రి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గం ఎనలేని అభివృద్ధి జరిగిందని ఆయన చేస్తున్న అభివృద్ధికి తాము గులాబీ గూటికి రావటం జరిగిందని చెప్పారు. మంత్రికి భారీ మెజార్టీ అందించే దిశగా తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో బాల్కొండ వేల్పూర్ మోర్తాడ్ కమ్మర్పల్లి మండలాలకు చెందిన పలువురు నాయకులు మంత్రిని పరామర్శించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అయిన మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి కోసం ఇంటికి వచ్చిన ప్రతి నాయకులను కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించేదని గుర్తు చేసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరియు మంత్రి సోదరుడు అజయ్ రెడ్డిని పరామర్శించి కుటుంబీకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవి మండపాల వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కింది బజార్ మామిడిపల్లి మరియు పెరికెట్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్దకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, నవరాత్రులు అమ్మవారిని పూజించి వారికి సకల సుఖాలు చేకూరుతాయని చెప్పారు. దుర్గాదేవి అవతారణం ఎత్తిన అమ్మవారికి ఆయన నైవేద్యాలను సమర్పించి విశిష్ట పూజలు చేసిన అనంతరం మండప నిర్వాహకులు ఆయనని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హయాంలో జరిగిందని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేపై పోటీ చేస్తానన్న బీజేపీ నాయకులు ఎక్కడికో వెళ్లిపోయారని, అభివృద్ధి చేసిన నాయకులతో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఉంటారని, గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హయాంలో జరిగిందని, మూడవసారి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హ్యాట్రిక్ విజయాన్ని నియోజకవర్గ ప్రజలు అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ 30,000 నుంచి 30,000 నుంచి 40,000 నుంచి 50,000 మధ్యలో మెజార్టీని అన్నని గెలిపిస్తారని సవినయంగా నేను చెప్తున్నాను. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సమక్షంలో ఏకలవ్య సేవా సమితి సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జిల్లా ఏకలవ్య సేవా సమితి సభ్యులు 4వ డివిజన్ బీసీ అధ్యక్షులు మల్లెపూల నరసింహాచారి ఆధ్వర్యంలో ఈరోజు రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో 120 మంది సంఘం సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల సంఘాలతో మమేకమై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వారు తెలిపారు. ప్రతి కుల సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సమిష్టిగా అందరం కలిసి పనిచేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే విధంగా
కృషి చేయాలని వారు తెలిపారు. పార్టీలో జాయిన్ అయిన వారిలో జిల్లా అధ్యక్షులు దాసరి గోపాల్, దాసరి నాయుడు, దాసరి సాయన్న, దాసరి పాపయ్య, వనం రాము, భోజన్న, సాయిలు, నడిపి సాయిలు, గంగమ్మ, శంకరమ్మ, రాధమ్మ, రాజ్ కుమార్, నంది, వివేక్, వెంకటేష్, వాసు, ఓంకార్, పునీత్, రవి తదితరులు పార్టీలో చేరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు, ఐడీసీఎంఎస్ చైర్మన్ సామర్ మోహన్, టీఆర్ఎస్వి జిల్లా నాయకులు మొగిలి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండే మాట్లాడుతూ 2009 నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఒక గ్రామంలో అవసరమైనటువంటి గోపన్పల్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాటి నుండి రైతు బీమా, రైతు బంధు, వికలాంగుల పెన్షన్ ఇలా అనేక అభివృద్ధి పనులు జరుపుకున్నామని, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో నన్ను మెజార్టీగా గెలిపించాలని వారు కోరారు. మనం అన్ని రకాలుగా బాగున్నాం, అభివృద్ధి చెందినాం, సంక్షేమ పథకాలు అందుకుంటున్నామనే ఆలోచన మనకు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏమేమి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. పాత రోజులు కూడా మర్చిపోవద్దు. మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోయినా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు మర్చిపోయిన వాటిని గుర్తు చేయాలి. నవిపేట్ మండల కేంద్రంలో కొలువు తీరిన దుర్గామాత మండప నిర్వాహకులకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నగదు చీరలను పంపిణీ చేశారు. నవిపేట్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన 6 దుర్గామాత మండపాలకు ఎమ్మెల్యే షకీల్ పంపిన 5,000 నగదు చీరలను మండప నిర్వాహకులకు నాయకులు తెడ్డు పోషెట్టి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అందజేశారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ వారి పండుగలకు సహకరిస్తున్నారన్నారు. బోధన్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు అందజేసిన షకీల్ను దుర్గామాత ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో 3వ ఎమ్మెల్యేగా గెలుపొందాలని దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవిపేట్ మండలంలోని 32 దుర్గామాత మండపాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని దుర్గామాత మండపాలకు సహాయ సహకారాలు అందజేస్తున్న ఎమ్మెల్యే షకీల్కు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మరి ఖచ్చితంగా మనం సాయం చేయాలి. మరి అన్ని వర్గాల్ని కలుపుకపోతున్నటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో మరి నవీపేట ప్రాపర్లో దాదాపు 6 విగ్రహాలకు 6 అమ్మవారి విగ్రహాలకు అదేవిధంగా స్టేషన్ ఏరియా కలిపి ప్రొద్దు నుంచి ఒక్కొక్క విగ్రహానికి 5,000 రూపాయలతో పాటు అమ్మవారికి సారీ ఇవ్వడం జరుగుతాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షకీల్, ఉప సర్పంచ్లు మల్లేష్, నరహరి, నాయకులు సూరిబాబు, ఫకీరా, రమణ, అర్జున్, వీరేందర్, కృష్ణ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. జన్నపల్లి గ్రామంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన గెస్ట్ హౌస్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దుర్గామాత ఉత్సవమూర్తి విగ్రహంతో శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గెస్ట్ హౌస్లోని స్విమ్మింగ్ పూల్లో తెప్పోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్తో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్నూరు కాపులు ఊదర స్వభావం కలవారని, సహాయం చేసే గుణం ఉన్నవారని బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. బీర్కూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘంకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు దసరాను పురస్కరించుకుని మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు నిరుపేదలు ఉన్న వారికి సంఘం ఆవరణలో ఆదివారం నూతన వస్త్రధారణలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
కమటం అంబయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలని, సహాయం చేసే చేతుల మిన్న అని అన్నారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా మున్నూరు కాపు నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మున్నూరు కాపు యువత 150 మంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు యువతకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించి మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బట్టల పంపిణీ కార్యక్రమం నడుతున్నంత మాత్రాన పేదవాళ్ళు ఉన్నారు. పర్పస్ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా లేకపోవడం నోటి మాత్రం సవరించగలుగుతాము, కానీ వాళ్ళు మానసికంగా ఎదగడానికి, వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, అభివృద్ధి చెందడానికి గాను ప్రోత్సహించాలనేటువంటి. దర్పల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు బతుకమ్మ ఆడారు. దర్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ప్రతి వీధి వాడవాడ ప్రతి కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు గురటిరెడ్డి కులస్తులు కూడా బతుకమ్మని తీరొక్క పూలు తెచ్చి ఉదయం నుంచి గునుక పువ్వు, తంగేడు పువ్వు తెచ్చి బతుకమ్మను పేర్చి బతుకమ్మను తీర్చారు. ఇలా తీయడం పండుగలు సజావుగా చేసుకుంటూ వారు మాట్లాడుతూ పండుగ అంటే మన సనాతన ధర్మం కింద ఇది ఒక సాంప్రదాయంగా ఇప్పుడు పిలుస్తున్నారు. ఈ మధ్య వచ్చిన యువతరం సరిగా పని లేక పని చేయకుండా ట్రాక్టర్లతో సాంకేతికంగా ఎదిగి పని లేకుండా ఉండి రోగాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని ఆ గురడిరెడ్డి కులస్తులు కూడా ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఇందల్వాయి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ప్రతి వీధి వీధిన వాడవాడన ప్రతి కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందల్వాయి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా డీజే పాటలతో గ్రామ నలుమూలల నుండి అధిక సంఖ్యలో మహిళలు గాంధీ చౌక్ వద్దకు వచ్చి బతుకమ్మలు పెట్టి తెలంగాణ బతుకమ్మ సంస్కృతిలో భాగంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యమ్మ నర్సింలు, ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, వీడీసీ చైర్మన్ కుమ్మరి మోహన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, వీడీసీ సభ్యులు నాగబోయి, పెద్ద గంగారం, మండే రవి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో శనివారం అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఆదివారం జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను మహిళలు అందంగా పేర్చి ఇళ్ల ఎదుట సాయంత్రం ఊడ్చి పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా ఆడిపాడారు. పండుగల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో నుండి సందడి వాతావరణం నెలకొంది. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మాక్లూరు మండలంలో ఆదివారం కొమరం భీం జయంతిని ఘనంగా నిర్వహించారు. మాక్లూరు మండలం మాణిక్ బండర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పోడు మండల మాజీ అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి ఆకుల రవి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కొమరం భీం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో గిరిజనుల కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. స్వయం పాలన కోసం పోరాడిన తెలంగాణ ముద్దు బిడ్డ అని కొనియాడారు. అంతేకాకుండా హైదరాబాద్ విముక్తి కోసం నిజాం రాజులను ఎదిరించిన ధైర్యశాలి అని అన్నారు. నాయక్పోడ్ కుల సంఘం సలహాదారులు సుంకరి సాయిలు, రాస సాయిలు, తూర్పు గంగాధర్, సుంకరి శ్రీను, ఆకుల రమేష్, ఎర్రొల్ల లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శనివారం అమ్మవారిని దుర్గామాతగా అలంకరించారు. జిల్లా వ్యాప్తంగా మండపాల వద్ద హోమాలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మండపం వద్ద మహిళలు ఆడిన కోలాటాలు ఆకట్టుకున్నాయి. కంచెరలో ముబారక్ నగర్లోని భూలక్ష్మీ మాత ఆలయం, వివి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్, దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి ప్రజా ప్రతినిధులు దర్శించుకుని పూజలు చేశారు. భక్తి పాటలపై చిన్నారులు, బాలికలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారిని భాజిరెడ్డి గోవర్ధన్ అభినందించారు. చందూరులోని రామాలయంలో అమ్మవారికి విఘ్నేశ్వర కాలనీ మహిళలు పూజలు చేసి కోలాటమాడారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో దుర్గాదేవి మండపంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో మహాలక్ష్మి కాలనీలోని పవర్ యూత్ ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించి అన్నదానం నిర్వహించారు. రాజారాం నగర్ కాలనీలోని దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత వేషధారణలో చిన్నారులు ఆకట్టుకుంది. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్గట్ల, ముప్కాల్, బోధన్ మండలంలోని మండపాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి శ్రీరామ కాలనీలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవి మండపంలో బతుకమ్మ సంబరాలని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని కాలనీ మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటను ఆడారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. దేవి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, మండప నిర్వాహకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ఆదర్శనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్లో మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ కాలనీలో కాలనీ వాసులంతా కలిసి ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయని, బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు. మునుముందు సైతం కాలనీ వాసులంతా కలిసి పండుగలు నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డిష్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు గడ్డం గోపి, కోశాధికారి బాలరాజ్, కార్యదర్శి అరుణ్, సభ్యులు నవజీవన్, వినాయక్, సౌడ రవి, భూపేందర్, శ్రావణ్, రాజు, శ్యామ్, శరత్, చంద్ర, నితిన్, గంగా, నర్సయ్య, చిన్న, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. బతుకమ్మ మొదలుకొని ఈ రోజు వరకు మన సాంప్రదాయానికి అనుగుణంగా చాలా సంఖ్యలో వచ్చి జరుపుకుంటారు. అందులో ఈ ఆదర్శ్ నగర్లో ప్రతి పండుగ ఏదైనా కూడా వినాయక చవితి మొదలుకొని ఇప్పటి వరకు దసరా అయినా బతుకమ్మ అయినా మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి కలిసికట్టుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో కైట్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవి మండపంలో యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో యజ్ఞ హోమ కార్యక్రమాల్లో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కైట్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కైట్స్ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, యూత్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. పోలీసులు తన ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతలను కాపాడుతారని, శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడానికి అక్టోబర్ నెలలో ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తామని అడిషనల్ డీసీపీ జయరాం పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ బ్లాక్ డే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నుండి జిల్లా కేంద్రం పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అడిషనల్ డీసీపీ జయరాం, ఆయనతో పాటు ఏసీపీ కిరణ్ కుమార్, 7వ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్, డిచ్పల్లి సిఐ కృష్ణ, ఎస్ఐ మహేష్, వివిధ మండలాల పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా ఈరోజు నిజామాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు డిచ్పల్లి నుండి మన నిజామాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ వరకు పరేడ్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, దుర్గామాత కరుణా కటాక్షాలతో కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని అభిలాషించారు. జక్రంపల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. జక్రంపల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బతుకమ్మను మహిళలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒకే చోట చేర్చి మహిళలంతా కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు జరిపారు. డీజే ధనుల మధ్య నృత్యాలు చేస్తూ సద్దుల బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చిన్నారులు సైతం డాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. అనంతరం గ్రామస్తులు మరియు మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మ వేడుకలను తమ గ్రామంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
చిన్నపూర్ గ్రామంలో దేవీ మాతను దర్శించుకున్నారు. అనంతరం భారస నాయకులు పీర్ సింగ్ ను పరామర్శించారు. భారస యువ నాయకులు దాదన్న గారి సందీప్ రావు, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గోపాల్, నాగేష్, హబీబ్, మారుతి, ఫయాజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండల ఉయ్యాలవాడ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కీర్తిశేషులు తాళ్ళూరి బాబు యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తాళ్ళూరి బాబు యూత్ సభ్యులు మాట్లాడుతూ కనకదుర్గమ్మ ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని, భవిష్యత్తులో గ్రామ ప్రజల సహకారంతో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆదివారం అమ్మవారి సన్నిధిలో జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సాయి రమాదేవి చైర్మన్ కుటుంబ సమేతంగా ఆలయంకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన వ్యవస్థాపక వంశీకులు శరత్ పాఠక్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాసర మండల కేంద్రం కౌట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. విఠల్ రెడ్డి గెలిపే ధ్యేయంగా భారీ మెజార్టీతో విఠల్ రెడ్డి గెలుస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బైన్సా మండలం హిందూ వాహిని మహాయాగ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ముదోల్ బీజేపీ అభ్యర్థి శ్రీ పవార్ రామారావు పటేల్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ముదోల్ నియోజకవర్గంలో కాషాయ జెండా, సనాతన ధర్మం రక్షణే లక్ష్యంగా పనిచేసుకుని మనమందరం ఐక్యమత్యంతో కలిసి పనిచేసి నిజాం ప్రభుత్వాన్ని బొందపెట్టి రామరాజ్యం స్థాపన కోసం మనం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పలు హిందూ సంస్థల అధినేతలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో మహిళలు ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటను ఆడారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకమైన పండుగను బతుకమ్మ పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు తదితరులు ఉన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎట్టకేలకు బీజేపీ మొదటి జాబితా విడుదల. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 5 పేర్లు ఖరారు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడి సందడి చేసిన మహిళలు, యువతులు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ లో చేరిక. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కోనాపూర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. దసరా సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. కిక్కిరిసిన జనంతో దర్శనమిస్తున్న వస్త్ర వ్యాపారాలు, పూల దుకాణాలు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ ప్రజలందరూ ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుకోవాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరిక.
ఆర్మూర్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలు దుర్గామాత ప్రతిమల వద్ద ప్రత్యేక పూజలు. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతలు కాపాడుతారు. నిజామాబాద్ డిచ్పల్లిలో పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా బైక్ ర్యాలీ పాల్గొన్న అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.